ఓకే అండి. ఓకే. ఆల్రెడీ నిన్న మీ అందరికీ కూడా ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ లీడ్స్ జనరేషన్ అనేది మీరు చేయాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలి. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ కి లింక్ చేసుకోవాలి. అదంతా కూడా ఎలా చేయాలి ఏంటన్నది ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ క్లాస్ లో నేను చెప్పాను. ఒకవేళ క్లాస్ ఎవరైనా మిస్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం నేను రిపీట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఓకే. ప్రెసెంట్ అవర్ టాపిక్ ఈజ్ లీడ్ జనరేషన్, ఫేస్బుక్ లీడ్స్ జనరేషన్. ఓకే. అసలు లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా స్క్రీన్ షేర్ చేస్తానండి. వెయిట్ వెయిట్ వెయిట్, నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుంది కదా. ఇవి వచ్చేసి ఆల్రెడీ నేను ఇప్పటి వరకు రన్ చేసిన లీడ్స్ అండి. ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం మనకి కావాల్సిన టైంలో యాడ్ యాక్టివ్ లో ఉంచుకోవచ్చు, మనకి అక్కర్లేని టైంలో యాడ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ నా యాడ్ ఇంతకు ముందు నేను రన్ చేశాను, దాన్ని ఆఫ్ లో ఉంచాను ఎందుకంటే ఆన్ చేస్తే నాకు కాల్స్ వస్తాయి. బట్ ఇక్కడ చూడండి, నేను అనుష మేడం కి నేను లీడ్స్ రన్ చేస్తున్నాను నా ఫేస్బుక్ పేజ్ నుంచి. ఆవిడ యాడ్ అనేది యాక్టివ్ లో ఉంది అంటే నేను ఆన్ లో ఉంచాను. దీన్ని ఎలా ఆఫ్ చేసామంటే ఆఫ్ అయ్యింది అంటే కాల్స్ రావడం ఆగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏదైనా వర్క్ ఉంది మనకి, ఆ ఇప్పుడు మనకి కాల్స్ మాట్లాడడానికి టైం లేదు, అప్పుడు మన క్యాంపెయిన్ అనేది ఆఫ్ చేసుకుంటే అలా కాల్స్ అనే హోల్డ్ లో ఉంటాయి. మళ్ళీ మనకి ఎప్పుడైతే టైం పాసిబుల్ అవుతుందో అప్పుడు మళ్ళీ మన క్యాంపెయిన్ అన్నది ఆన్ చేసుకోవాలి. ఓకే. మళ్ళీ మనం మన క్యాంపెయిన్ అన్నది ఆన్ చేసుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే మన క్యాంపెయిన్ ఆన్ చేసుకుంటామో మళ్ళీ యాడ్స్ అనేది రన్ అవుతాయి. అంటే మన యాడ్ అన్నది ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి షో అవుతుంది. ఓకే. దీన్ని మనం లీడ్ జనరేషన్ అంటాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి ఏంటని నేను చూపిస్తాను. ఆల్రెడీ ఒకవేళ మీరు ఫోన్ ద్వారా లీడ్స్ రన్ చేయాలంటే మన దగ్గర మెటా యాడ్స్ అని ఒక యాప్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, నేను ఆల్రెడీ చెప్పాను. అది ఎలా చేయాలి ఏంటన్నది మీకు ఫోన్ లో కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఒకవేళ లేదు, మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్స్ ఎలా జనరేట్ చేయాలంటే మనం గూగుల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒకసారి మీకు చూపిస్తాను. మనం గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి, ఓకే, పైన ఇక్కడ గూగుల్ యూఆర్ఎల్ లో కాదు, పైన మెయిన్ యూఆర్ఎల్ ఎంటర్ చేయాలి. ఫేస్బుక్. ఓకే. facebook.com/యాడ్స్ మేనేజర్. స్పేస్ ఉండకూడదండి ఇక్కడ. facebook.com/యాడ్స్ మేనేజర్ ఇలా అని మనం ఎంటర్ చేయాలి. ఓకే. ఎంటర్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాగౌట్ అవుతాను నేను. వెయిట్ అని మీకు చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నాను చూడండి. నా నా ఫేస్బుక్ అకౌంట్ నేమ్ ఆల్రెడీ నిన్న చూపించాను కదా మీకు, మేఘనా నాయుడు. నా అకౌంట్ నేమ్ మా అమ్మాయి పేరు మీద చేస్తానని చెప్పాను కదా. ఆల్రెడీ నేను ఈ ఐడితో లాగిన్ అయి ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేను లాగౌట్ అవుతున్నా. ఇప్పుడు నేను లాగౌట్ అయిపోయానండి. లాగౌట్ అయిపోయాను. ఓకే. ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే. సేమ్ facebook.com/యాడ్స్ మేనేజర్. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకుని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే వస్తుంది మీకు. వెయిట్ అండ్ వెయిట్ వెయిట్. ఆ స్పెల్లింగ్ ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఉన్నా కానీ తీసుకోదని. facebook.com/యాడ్స్ మేనేజర్. స్పేస్ ఇవ్వకూడదండి అక్కడ. facebook.com/యాడ్స్ మేనేజర్. ఓకే. చూడండి, ఇక్కడ లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ నా మెయిల్ ఐడి megana4ever143@gmail.com అండ్ పాస్వర్డ్. మన ఫేస్బుక్ ఏదైతే మనం మెయిల్ ఐడి ఇచ్చుకున్నామో, మనం ఏ మెయిల్ తో అయితే ఏ అకౌంట్ తో అయితే మనం లీడ్స్ రన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫేస్బుక్ పేజ్ తో నేను యాడ్స్ మేనేజర్ లోకి మీరు లాగిన్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ నా అకౌంట్ ఉంది కదండి, మేఘనా నాయుడు. దీనికి నేను సెట్ చేసుకున్న మెయిల్ ఐడి వచ్చేసి megana4ever143@gmail.com. ఓకే. చెప్పాను కదా, నా మెయిల్ ఐడి నాకు చాలా అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో ఒక అకౌంట్ మా అమ్మాయి పేరు మీద చేసుకున్నాను. ఓకే. లాగిన్. ఇప్పుడు చూడండి, లాగిన్ అవ్వాను నేను. ఓకే. ఆ ఇదండి మనకి క్యాంపెయిన్ పేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మనం లీడ్స్ జనరేషన్ చేయాలంటే దీనికి 3 పార్ట్స్ గా ఉంటుందండి.
3 పార్ట్స్ గా ఉంటది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి క్యాంపెయిన్ అంటాం. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి క్యాంపెయిన్. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, క్యాంపెయిన్ లెవెల్స్. క్యాంపెయిన్స్ అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా నేను రన్ చేసిన క్యాంపెయిన్స్. మనం ఏమైతే లీడ్ రన్ చేస్తున్నామో ఆ రన్ చేసే లీడ్ కి ఒక నేమ్ ఇచ్చుకుంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక నేను అనూష అన్న ఒక పర్సన్ కి నేను లీడ్స్ రన్ చేశాను. అంటే క్యాంపెయిన్ నేమ్ ఏం పెట్టుకున్నాను, అనూష నెంబర్ లీడ్స్, అంటే నాకు ఐడెంటిఫై చేయడానికి, ఆ యాడ్ నాకు తెలవడం కోసం. ఓకేనా? అండ్ నెక్స్ట్ దీంట్లో యాడ్ సెట్స్ 3 లెవెల్స్ ఉంటుంది. క్యాంపెయిన్ అండ్ ఫస్ట్ లెవెల్ ఇది క్యాంపెయిన్, అండ్ ద సెకండ్ లెవెల్ ఈజ్ యాడ్ సెట్స్. ఓకే, అండ్ ద థర్డ్ లెవెల్ ఈజ్ యాడ్స్. 3 పార్ట్స్ లో ఉంటుందండి. ఎవ్రీ వన్ నోట్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనం గూగుల్లోకి వెళ్ళాలి. లేదా ఒకవేళ మీరు ఫోన్ లో లాగిన్ అవుతే డైరెక్ట్ మీకు మెటా యాడ్స్ అని ఒక యాప్ ఉంటుంది. ప్లే స్టోర్ లోకి వెళ్తే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అవుతే, ఓకే, లాగిన్ అవుతే ఆ ఇలా ఓపెన్ అవుద్ది. మీకు ఒకసారి ఫోన్ లో కూడా నేను చూపిస్తాను లాస్ట్ లో. ఓకే. ఓకే అండి, ఇప్పుడు చూడండి అసలు లీడ్స్ మనం రన్ చేయాలంటే ఇక్కడ మనకి 3 పార్ట్స్ గా ఉంటది. ఫస్ట్ లెవెల్ ఈజ్ క్యాంపెయిన్స్, అండ్ ద సెకండ్ లెవెల్ ఈజ్ యాడ్ సెట్స్, అండ్ ద థర్డ్ లెవెల్ ఈజ్ యాడ్స్. 3 లెవెల్స్ అండి. ఓకే, ఎంతవరకు క్లియర్ గా ఉందో నేను చెప్పింది ఒకసారి మెసేజ్ చేయండి. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే అందరికి ఎంతవరకు? ఎవ్రీ వన్ సెండ్ యువర్ ఆన్సర్స్, చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. యా, ఓకే, క్లియర్. నేను చాలా స్లోగా చెప్పుకెళ్తాను, అండ్ ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకోకపోతే మీటింగ్ అయిన తర్వాత ఎండగొట్టిన తర్వాత మీకు ఏం ఉండదు, ఏం అర్థం కాదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం క్యాంపెయిన్ రన్ చేయాలి, లీడ్స్ రన్ చేయాలి. ఓకే, లీడ్స్ రన్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే మన పేజ్ లో కొంత బడ్జెట్ యాడ్ చేసుకోవాలండి. మనీ అన్నది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీరు ఫోన్ లో అయితే డైరెక్ట్ బిల్లింగ్ అని ఉంటుంది, నేను అది చూపిస్తాను మీకు. ఇది లీడ్స్ రన్ చేసిన తర్వాత ఫోన్ లో కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ బిల్లింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి క్యాంపెయిన్ లెవెల్ ఏముంటదంటే ఫస్ట్ బిల్లింగ్. ఇదిగోండి బిల్లింగ్ అండ్ పేమెంట్స్, దీంట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఓకే, ఇక్కడ ఆల్రెడీ చూడండి నా దాంట్లో అకౌంట్ లో ఆల్రెడీ 520 రూపీస్ ఉన్నాయి, రన్ అవుతున్నాయి. ఆల్రెడీ లీడ్స్ రన్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, నేను ఎప్పుడెప్పుడు యాడ్ చేశాను, ఎంత అమౌంట్ యాడ్ చేశాను, నా బ్యాలెన్స్ ఏంటి, ఎంత ఉంది, ఇదంతా కూడా ఇక్కడ చూపెడుతుంది మనకి. ఓకే, ఇదిగోండి ఎంత ఎంత కట్ అవుతుంది ఏంటి, ఇదంతా కూడా ఇక్కడ చూపెడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అయితే ఇక్కడ నా దగ్గర 520 రూపీస్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ మనం ఫస్ట్ ఫండ్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ ఫండ్స్ అని ఉంటుంది. యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఫండ్స్, ఇక్కడ మనం ఎంత అయితే బడ్జెట్ పెట్టాలనుకుంటున్నామో అంతా ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 అని పెట్టాను. నెక్స్ట్ యూపీఐ అని ఉంది కదా, యూపీఐ యూపీఐ సెలెక్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఓకే, ఇక్కడ చూడండి ఓపెన్ యూపీఐ, ఎవరు గీతలు పెట్టుకోండి. ఓకే, ఓపెన్ యూపీఐ. ఓకే, ఇలా ఓపెన్ యూపీఐ మీద క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఫోన్ పే లేకపోతే పేటిఎమ్, గూగుల్ పే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫోన్ పే సెలెక్ట్ చేసుకున్నా, ఫోన్ పే. ఓకే, అంటే ఇక్కడ మనకి యూపీఐ ఐడి ఎంటర్ చేయాలి. అంటే మన మొబైల్ యూపీఐ ఐడి, అంటే మీకు ఫోన్ పేకి ఒక యూపీఐ ఐడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఉంది. ఇదిగోండి యూపీఐ ఐడి meet4nagutu@IBL, వెరిఫై కొట్టండి. ఓకే, వెరిఫై కొట్టిన తర్వాత ప్రొసీడ్ అని వచ్చింది. మన ఫోన్ పే యూపీఐ ఐడి వెరిఫైడ్ అయిన తర్వాత ప్రొసీడ్ అని వచ్చింది. ప్రొసీడ్. చూడండి, ఇప్పుడు ఫోన్ పేకి రిక్వెస్ట్ వెళ్తుంది. ఒకసారి నేను మీకు అది చూపిస్తాను. ఓకే, మన ఫోన్ పేకి రిక్వెస్ట్ వెళ్తుంది, ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఫోన్ పే ఓపెన్ చేస్తాను. చూడండి ఆల్రెడీ పైన రిక్వెస్ట్ వచ్చింది. వెయిట్ అండ్ వెయిట్, మీకు కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ చూడండి ఆల్రెడీ పే బిల్ అని ఎక్కడైనా వచ్చింది. లేదంటే ఫోన్ పే ఓపెన్ చేస్తే మనకి ఎక్కడైనా నోటిఫికేషన్. జస్ట్ ఇదిగోండి, ఫేస్బుక్ ఇండియా ఆన్లైన్. ఓకే, మీకు కనిపించిందా? ఫేస్బుక్ ఇండియా ఆన్లైన్ అని ఈ విధంగా మనకి రిక్వెస్ట్ వస్తుంది.
వెయిట్ అండి, వెయిట్, అది కొంచెం చిన్న టెక్నికల్ ఇష్యూ, సర్వర్ ఆగింది, వెయిట్. ఓకే. ఈ విధంగా అండి మనకి ఫేస్బుక్ కి ఈ విధంగా మనం ఏదైతే యూపీఐ ఐడి ఎంటర్ చేసామో ఫేస్బుక్ కి సంబంధించిన అమౌంట్ అనేది ఇలా మన ఫోన్ పేకి వస్తుంది. జస్ట్ పే నో మీద క్లిక్ చేసి మనం పే చేసామంటే అక్కడ నుంచి పేమెంట్ అయిపోయింది, ఈ మనీ వెళ్ళి అక్కడ యాడ్ అయిపోతాయండి. ఓకేనా? మనీ వెళ్ళి యాడ్ అయిపోతాయి. ఈ విధంగా మనం ఫండ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫండ్స్ యాడ్ చేసుకోవాలి. అర్థమైందండి? ఫండ్స్ యాడ్ చేయడం అందరికీ క్లియర్ గా ఉందా? సార్ మెసేజ్ చేయండి. వెయిట్ అండి, వెయిట్, వెయిట్. ఓకే. ఓకే, అందరికీ క్లియర్ గా ఉంది. ఓకే. ఆ విధంగా మనం ఫండ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పేమెంట్ చేయట్లేదు, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను దీన్ని క్యాన్సిల్ కొడుతున్నాను. ఈ విధంగా చేయగానే అమౌంట్ వచ్చేసి మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ నేను 520 రూపీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు నేను చాలా లీడ్స్ రన్ చేశాను. ఈ విధంగా మన బడ్జెట్ అన్నది యాడ్ చేసుకోవాలి. మీరు 100 పెట్టుకుంటారా, 200 పెట్టుకుంటారా, 300 పెట్టుకుంటారా? ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా బడ్జెట్ యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇది మీరు చేయవలసిన పని. అండ్ నెక్స్ట్ ఇప్పుడు క్యాంపెయిన్ లోకి వెళ్దాం. అసలు ఒక లీడ్స్ ఎలా రన్ చేయాలి? ఓకే. యా, ఓకే. 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 ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాంపెయిన్స్ రన్ చేయాలి, లీడ్స్ రన్ చేయాలంటే ఇక్కడ చూడండి, క్రియేట్ అని ఉంది కదా. క్రియేట్ అంటే కొత్త యాడ్ కోసం క్రియేట్ మీద క్లిక్ చేయాలి. క్రియేట్. ఓకే. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి అసలు దేనికోసం చేస్తున్నాం? అవేర్నెస్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్? మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? లీడ్స్. లీడ్స్ కావాలంటే మనకు లీడ్స్ రావాలి. కాబట్టి ఇక్కడ లీడ్స్ సెలెక్ట్ చేసుకోండి. క్యాంపెయిన్ లోకి వెళ్ళి క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత లీడ్స్ అని ఉంటుంది, లీడ్స్ సెలెక్ట్ చేసుకోండి. లీడ్స్. ఓకే. లీడ్స్ సెలెక్ట్ చేసా. కంటిన్యూ. కంటిన్యూ. ఓకే. ఇక్కడ చూడండి, చూజ్ ఏ క్యాంపెయిన్ సెటప్. అంటే ఇక్కడ ఏంటంటే మీరు మాన్యువల్ గా లీడ్స్ క్యాంపెయిన్ రన్ చేస్తారా లేదంటే ఆటోమేటెడ్? మనం మాన్యువల్ గానే చేసుకుంటాం కాబట్టి ఇక్కడ చూడండి, మాన్యువల్ లీడ్స్ క్యాంపెయిన్. మాన్యువల్ లీడ్స్ క్యాంపెయిన్ దీన్ని సెలెక్ట్ చేయాలి. ఓకే. చేసిన తర్వాత కంటిన్యూ. ఓకే. కంటిన్యూ. కంటిన్యూ. ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి నేను చెప్పాను కదా, ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటి? క్యాంపెయిన్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? యాడ్ సెట్ లెవెల్. అండ్ థర్డ్ స్టెప్ ఏంటి? యాడ్. ఓకేనా? 3 లెవెల్స్ ఉంటుంది. క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్. ఓకే. ఇవన్నీ మీకు చూపిస్తాను ఒకసారి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ నుంచి న్యూ లీడ్స్ క్యాంపెయిన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం క్యాంపెయిన్ రన్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లో ఉన్నాం. ఇక్కడ చూడండి, ఒక నేమ్ ఇచ్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికి లీడ్స్ రన్ చేస్తున్నాం, ఎవరి కోసం లీడ్స్ రన్ చేస్తాం? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్, ఓకే, మేడం నన్ను అడిగారు, గౌతమి మేడం అడిగారు లీడ్స్ రన్ చేయమని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం నెంబర్ మీద నేను లీడ్స్ రన్ చేస్తాను. ఇక నేనేంటి, నాకు ఐడెంటిఫై చేసుకోవడం కోసం, ఆ యాడ్ ఎవరి మీద నేను రన్ చేస్తున్నాను తెలియడం కోసం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, నాకు ఐడెంటిఫై తెలడం కోసం, నేను ఐడెంటిఫై చేయడం కోసం. ఓకే. ఇలా నా క్యాంపెయిన్ కి ఒక నేమ్ ఇచ్చుకున్నాను నేను. ఓకే. ఇందాక ఎలా అయితే అనూష మేడంకి లీడ్స్ రన్ చేసి నేను ఒక నేమ్ ఇచ్చుకున్నానో, సేమ్ ఇక్కడ కూడా ఆ నేను ఐడెంటిఫై చేయడం కోసం ఫస్ట్ ఇలా మనం క్యాంపెయిన్ కి ఒక నేమ్ ఇచ్చుకోవాలి. చూసారండి ఇక్కడ ఇందాక న్యూ లీడ్స్ జనరేషన్ అన్నది, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఏదైతే క్యాంపెయిన్ నేమ్ ఇచ్చానో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ ఈ స్టెప్ లో మీరు ఏం చేయని అవసరం లేదు. ఇక్కడ ఇంకా మీరు ఏం కదపవసరం లేదు. జస్ట్ ఓన్లీ మన క్యాంపెయిన్ ఏదైతే ఉందో దాన్ని నేమ్ ఇచ్చుకుంటే చాలు. ఓకే. దాన్ని నేమ్ ఇచ్చుకుంటే చాలు. ఆ క్యాంపెయిన్ నేమ్ ఏదైతే ఉందో మనకు కావాల్సిన నేమ్, మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవాలి. ఓకే. ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఇంకెక్కడ దీంట్లో మీరు ఏం చేయని అవసరం లేదు. ఓకే. అర్థమైంది? ఇంతవరకు క్లియర్ గా ఉందా? ఒకసారి నాకు మెసేజ్ చేయండి. మీకు ఎంతవరకు అర్థమవుతుంది, ఎంతవరకు తెలుస్తుంది అన్నది నాకు తెలవాలి. మెసేజ్ చేయండి ఎవ్రీవన్. ఇప్పటి వరకు నేను చెప్పింది, యాడ్స్ ఎలా యాడ్ చేయాలో, సారీ, ఫండ్స్ ఎలా యాడ్ చేయాలో చెప్పాను.
అండ్ మనకి 3 లెవెల్స్: క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్స్. ఓకేనా? దాంట్లో మనం ఫస్ట్ క్యాంపెయిన్ లోకి వెళ్ళి న్యూ క్రియేట్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనం లీడ్స్ సెలెక్ట్ చేసుకుని మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి? క్యాంపెయిన్ కి మనం ఒక నేమ్ ఇచ్చుకుంటాం. అంతే. ఇంకా తర్వాత ఇంక మీరు ఏం చేయని అవసరం లేదు. జస్ట్ నేమ్ ఇచ్చుకున్నారు. ఇంక మీరు ఇక్కడ ఏం కదపనవసరం అవసరం లేదు. ఓకే? ఓకే. అండ్ నెక్స్ట్ ఐ గో విత్ నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, క్యాంపెయిన్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ యాడ్ సెట్. సెకండ్ లెవెల్ ఏంటి? యాడ్ సెట్. ఓకే. యాడ్ సెట్ కూడా దీనికి కూడా ఒక నేమ్ పెట్టుకుందాం. సేమ్ యాడ్ సెట్ కూడా సేమ్ మళ్ళీ అదే నేమ్ పెడతాను నేను. అంటే మనకి ఐడెంటిఫై చేసుకోవడం కోసం క్యాంపెయిన్ ని. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ అసలు ఏంటి మనకి ఏం కావాలి? వెబ్సైట్ కావాలా, లేదంటే ఇన్స్టెంట్ ఫార్మ్స్ ఉంటది. ఇన్స్టెంట్ ఫార్మ్ గురించి మీకు చాలా టాపిక్ ఉంటది, అది మీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే కాల్స్. మనందరికి ఏంటి? కాల్స్ రావాలి. ఏం కావాలి మనకి? కాల్స్. కాబట్టి కాల్ బటన్ సెలెక్ట్ చేసుకోండి. కాల్స్. డైరెక్ట్ ఒక పర్సన్ మన యాడ్ చూసాడంటే యాడ్ చూసి మనకి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలి. ఇంచుమించు చూడండి, ఇప్పుడు మన యాడ్ ఎంతమందికి షో అవుతుందని చెప్తున్నాడు ఇక్కడ? 48K టు 1,40,000, 1,40,000 మందికి మన యాడ్ అనేది షో అవుతుంది అని చెప్తున్నాడు. కాల్స్ వచ్చేసి యావరేజ్ గా 7 to 28 అంటున్నాడు. దానికన్నా ఎక్కువ కాల్సే వస్తాయి. ఓకే. ఓకే. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేయాలి. మళ్ళీ యాడ్ సెట్ నేమ్ కూడా ఇచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ టార్గెట్. అసలు మనకి వాళ్ళు ఏ విధంగా మనల్ని అప్రోచ్ అవ్వాలి? వెబ్సైట్ ఉంటే మనకు వెబ్సైట్ ఇచ్చుకుంటే వెబ్సైట్ కి వస్తారు. లేదు ఇన్స్టెంట్ ఫార్మ్స్ అంటే ఆ అది నేను ఇన్స్టెంట్ ఫార్మ్ గురించి కూడా మీకు చెప్తాను. అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, మాక్సిమం మీకు అర్థం కాదు. ఇన్స్టెంట్ ఫార్మ్ అంటే ఏంటంటే, మీరు ఏదైనా చూడండి, సోషల్ మీడియాలో ఏదైనా యాడ్ చూస్తారు. యాడ్ చూసినప్పుడు అక్కడ ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీకు నేను చూపిస్తాను. వెయిట్ 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 అండ్ వెయిట్, నేను ఒకసారి నా ఫేస్బుక్ లో లాగిన్ అవుతున్నా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది నా ఫేస్బుక్ పేజ్. జస్ట్ చూడండి ఎలా మనం. ఓకే. ఇది చూడండి, ఇది లీడ్స్ రన్ చేశారు వీళ్ళు. కనిపిస్తుందా? ఇక్కడ స్పాన్సర్డ్ అని ఉంటదండి. ఎవరైతే లీడ్స్ రన్ చేస్తారో ఈ విధంగా స్పాన్సర్డ్ అని పడుద్ది. మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసి ఇలా చూసుకుంటా వెళ్తే ప్రతి 2-3 యాడ్లకి ఒక స్పాన్సర్ యాడ్ వస్తుంది. ఓకేనా? ప్రతి 2-3 యాడ్లకి ఒక స్పాన్సర్ యాడ్ వస్తుంది. మీకు నేను అది చూపిస్తాను. ఓకే. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ యాడ్స్ పే మాస్టర్ స్పాన్సర్డ్, ఇది కూడా చూడండి. ఈవేళ లీడ్స్ జనరేషన్ అంటా ఉంది. ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే లీడ్స్ జనరేట్ చేస్తారు. ఇది చూడండి, ఒకటి, రెండు పోస్టులు చూసాం. చూడండి, మూడో పోస్ట్ వచ్చింది. చూడండి, మళ్ళీ నాలుగో పోస్ట్ న్యూ. ఇది లీడ్స్ జనరేషన్ స్పాన్సర్డ్. ఇక్కడ కనిపిస్తుందా? స్పాన్సర్డ్. మళ్ళీ చూడండి, ఇదిగోండి, ఒకటి, రెండు, మూడు, నాలుగు. చూడండి, 4 పోస్టులు చూసాం. మళ్ళీ 4 పోస్టుల తర్వాత మళ్ళీ స్పాన్సర్ యాడ్. సేమ్ ఇవన్నీ కూడా వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఆ ఇదే లీడ్స్ జనరేషన్. లీడ్స్ రన్ చేస్తున్నారు. మనకి ఫేస్బుక్ లో ఎవరైతే దీనికి సంబంధించిన పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యాడ్ అయితే ఏదైతే ఉందో అది షో అవి లాగా వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజు మీరు నేర్చుకోపోయేది ఏంటంటే ఇదే స్కిల్. వీళ్ళు ఎలా అయితే చేస్తున్నారో అదే నేను మీకు నేర్పిస్తున్నాను. సేమ్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎలా అయితే మనకి షో అవుతుందో మనం చేసే అడ్వర్టైజ్మెంట్ కూడా ఎవరైతే ఒక జాబ్ ఆపర్చునిటీ కోసం సర్చింగ్ లో ఉన్నారో, లేదంటే ఎంప్లాయీస్ ఉన్నారో, బిజినెస్ పర్సన్స్ ఉన్నారో, వాళ్ళందరికీ కూడా షో అవ్వేలాగా మనం చేస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వెయిట్ నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఆ, ఇక్కడ ఇది ఒక స్పాన్సర్డ్ యాడ్ ఉంది. ఎక్స్టెన్స్ ఆఫ్ సౌత్ ఆసియా అని. ఇక్కడ చూడండి, లెర్న్ మోర్ అని బటన్ ఇచ్చారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ లెర్న్ మోర్ మీద క్లిక్ చేశాను. ఒకసారి చూడండి ఏమవుతుందో. గెట్ స్టార్టెడ్ ఒక ఆప్షన్ వచ్చింది. ఓకే. చూడండి, వీళ్ళది ఒక ఇంప్రూవ్ అని. వాళ్ళ పేజ్ లోకి వెళ్తాం, వాళ్ళకి లాగిన్ అవుతాం. వెబ్సైట్ అండి, వెబ్సైట్ కి వెళ్తాం, వాళ్ళ వెబ్సైట్ కి లాగిన్ అవుతాం. ఈ విధంగా ఎవరైతే మన యాడ్ చూస్తారో వాళ్ళు కూడా మనతో వచ్చి కాంటాక్ట్ అవుతారు. జస్ట్ వాళ్ళు అక్కడ బటన్ క్లిక్ చేస్తే చాలు. ఓకే. ఆ బటన్ క్లిక్ చేస్తే చాలు. ఇలా మనకి ఫేస్బుక్ మీరు ఓపెన్ చేస్తే చాలా యాడ్స్ వస్తానే ఉంటాయి మీకు. మనం డైలీ వైజ్ గా మనం చూస్తానే ఉంటాం, కానీ అబ్జర్వ్ చెయ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఫ్లాట్ గురించి చెప్పాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫామ్ వచ్చింది. ఇక్కడ ఫామ్ వచ్చింది చూడండి. ఆ కైండ్లీ సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ బిహెచ్కే అని. దీన్ని ఏమంటామంటే దీన్ని ఏమంటామంటే ఫామ్ అంటాం. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఇన్స్టెంట్ ఫామ్ అని.
ఇన్స్టెంట్ ఫామ్ సెలెక్ట్ చేసుకుంటే అవతల పర్సన్ మనల్ని అప్రూచ్ అయిన పర్సన్ వాళ్ళకి ఈ విధంగా ఒక ఫామ్ వెళ్తుందండి. వాళ్ళు కూడా ఫామ్ ఫిల్ చేసి మనతో కనెక్ట్ అవుతారు. దీన్ని ఇన్స్టెంట్ ఫామ్ అంటారు. ఓకేనా? అర్థమైందా నేను చెప్పింది? ఇన్స్టెంట్ ఫామ్ గురించి మీకు అందరికి అర్థమైందా? ఒకసారి మెసేజ్ చేయండి. ఇన్స్టెంట్ ఫామ్ గురించి అర్థమైందా? ఓకే. మీరు ఆల్రెడీ ఎవరన్నా వేరే వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వి అడ్వర్టైజ్మెంట్ గురించి మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది. అక్కడ ఫస్ట్ మీరు జస్ట్ వాళ్ళ నెంబర్ బటన్ మీద క్లిక్ చేయగానే మీ నేమ్, మీ డీటెయిల్స్, మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి మీకు ఒక ఇన్స్టెంట్ ఫామ్ వస్తుంది. అది ఈ ఆప్షన్ ఇన్స్టెంట్ ఫామ్ ఓకే చేసుకుంటే అటువంటి ఆప్షన్ వస్తుంది. బట్ మీకు ఇక్కడ ఇన్స్టెంట్ ఫామ్ తో అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ మన టార్గెట్ ఏంటంటే కాల్స్. మనకి ఎక్కువ కాల్స్ వచ్చేలా చేసుకోవాలి. ఓకే, ఐ గో విత్ కాల్ బటన్, కాల్ ఆప్షన్. ఓకే, కాల్ ఆప్షన్ ఓకే చేశాను. అండ్ నెక్స్ట్ పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఏంటంటే మన ఫేస్బుక్ పేజ్ అయితే ఉందో, ఫేస్బుక్ పేజ్ ఏదైతే ఉందో ఆ ఫేస్బుక్ పేజ్ కి, ఓకే సారీ, మన మన ఫేస్బుక్ పేజ్ ఏదైతే ఉందో మన యాడ్స్ మేనేజర్ లోకి వెళ్ళి ఫేస్బుక్ పేజ్ అనేది ఇక్కడ మీరు లాగిన్ చేసుకోవాలి. అందుకే నేను ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చెప్పాను నిన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాడ్స్ రన్ చేయాలంటే మీ అందరికీ కూడా ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి. ఫేస్బుక్ పేజ్ లేకుండా మనం యాడ్స్ రన్ చేయలేమండి. ఓకే, మీరు ఎంతమంది ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేశారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయమని చెప్పాను. మీలో ఎంతమంది ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేశారు? ఓకే, ఓన్లీ కొంతమంది మాత్రమే, ఇంకా చాలా మంది క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేయండి. నేను చెప్పింది ఏదైతే చేస్తారో అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ ఉంటుంది. మీరు ఏదో సార్ మీరు చెప్పారు మేము వినేసాం అంటే మీకు ఎటువంటి రిజల్ట్ ఉండదు. ఓకే. ఓకే, నేను చాలా స్లోగా చెప్పుకెళ్తాను, మీ అందరికి అర్థం అవ్వాలి, అది అందరూ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ మీకు అవ్వకపోయినా నేను మీకు లీడ్స్ రన్ చేస్తాను. ఓకే. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ జస్ట్ ఒకవేళ పేజ్ ఇప్పటి వరకు మీరు యాడ్ చేయకపోతే ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పేజ్ యాడ్ చేసుకోమని ఆప్షన్ వస్తుంది. అక్కడికి వెళ్ళి మీ పేజ్ ఇక్కడ ఆల్రెడీ చూడండి నా పేజెస్ చాలా ఉన్నాయి. మిలియనర్స్ అని, నాగేంద్ర ఎంటర్ప్రైజెస్ అని, ఆర్ నాగేంద్ర, ఇక్కడ నాగేంద్ర ఎఫ్ఎల్పి. ఇది నేను యాడ్ చేసిన పేజ్. ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా నా ఫేస్బుక్ లో నాకు ఎన్ని పేజ్లు ఉన్నాయి అన్నది. ఇక్కడ ఆల్రెడీ నాగేంద్ర ఎఫ్ఎల్పి ఈ పేజ్ నేను యాడ్ చేసి ఈ పేజ్ ద్వారా నేను యాడ్స్ రన్ చేస్తున్నాను. ఇక్కడ వెళ్ళి మనం ఫస్ట్ మన పేజ్ అన్నది ఇక్కడ లింక్ చేసుకోవాలి. ఓకే, ఎక్కడ యాడ్ సెట్ ఆప్షన్ లో క్యాంపెయిన్ లెవెల్లో ఏముండదు, జస్ట్ క్యాంపెయిన్ నేమ్ ఇచ్చుకుని నెక్స్ట్కి వెళ్ళిపోతాం. బడ్జెట్ యాడ్ చేసుకుంటాం. అక్కడ క్యాంపెయిన్ లెవెల్లో బడ్జెట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ యాడ్ సెట్ లెవెల్కి వచ్చేసేటప్పటికి మనం ఫస్ట్ యాడ్ సెట్ నేమ్ ఇచ్చుకుని తర్వాత టార్గెట్ పెట్టుకోవాలి. అసలు వాళ్ళు మనకి ఎలా అప్రోచ్ అవ్వాలి. కాల్ ఆప్షన్ ఇచ్చుకున్నాం. నెక్స్ట్ మన ఫేస్బుక్ పేజ్ అన్నది లింక్ చేసుకున్నాం. ఇక్కడ ఫేస్బుక్ పేజ్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ బడ్జెట్ అనేది యాడ్ చేసుకోవాలి. డైలీ మీరు ఎంత బడ్జెట్ పెట్టాలనుకుంటున్నారు. మనం ఎంత బడ్జెట్ పెడితే అంత మనకి రీచ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడండి 800 పెడితే 48K టు 140K ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బడ్జెట్ నేను 100 రూపాయలు తగ్గించేసాను అనుకో. ఇప్పుడు చూడండి 100 రూపాయలు పెట్టాను నేను, ఇక్కడ చూడండి తగ్గిపోయింది రీచ్. 6.1K టు 18K, అంటే 6,000 నుంచి 18,000 మందికి మీ యాడ్ రీచ్ అవుతుంది అని చెప్తున్నాడు. అదే ఒకవేళ నేను ఒక 500 పెట్టాను అనుకోండి, అంటే మనం పెట్టి దాన్ని బట్టి మనకి యాడ్ కి కాస్ట్ పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇందాక మీకు చూపించాను. అనుష మేడం మీద నేను లీడ్స్ రన్ చేసి డైలీ బడ్జెట్ 500 పెట్టాను. ఒక్కొక్క కాల్కి నాకు ఎంత బడ్జెట్ పడుతుంది అంటే 4 రూపీస్ పడుతుంది. ఒక కాల్ చేసినందుకు వాళ్ళకి 4 రూపీస్ అవుతుంది. అలా ఒక 10 మంది కాల్ చేస్తే 40 రూపాయలు అవుతాయి అక్కడ. అర్థమవుతుందా? అదే నేను 100 రూపాయలు తగ్గించేసాను అప్పుడు నాకు ఒక్క కాల్కి వచ్చేసి 1 రూపాయి కన్నా తక్కువ అవుతుంది. అంటే మనం పెట్టి బడ్జెట్ ని బట్టి రీచ్ పెరుగుతుంది, రిజల్ట్ పెరుగుతుంది. లేదు సార్ నేను తక్కువ పెట్టుకుంటానంటే తక్కువ వచ్చింది. ఓకే. ఓకే, ఈ విధంగా మనం బడ్జెట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, బడ్జెట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 500 పెట్టాను. 500 పెట్టిన తర్వాత ఐ గో ఐ గో విత్ నెక్స్ట్ లెవెల్, పైకి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ కావాల్సి ఇంక్రీజ్ యువర్ బడ్జెట్ డ్యూరింగ్ స్పెసిఫిక్ టైం పీరియడ్స్ అని ఉంటుంది. మనం అది ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా బడ్జెట్ మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదంతా కూడా మీకు చెప్పని అర్థం కాదు, జస్ట్ నేను చెప్పి బేసిక్ నేర్చుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే అండ్ నెక్స్ట్ ఏంటంటే లొకేషన్. లొకేషన్ అన్నది ఇప్పుడు యాడ్ సెట్ లెవెల్లో మనకి ఏముంటది అంటే టార్గెటింగ్ పీపుల్ చేయాలి. పీపుల్ టార్గెట్ చేయాలి అంటే మన యాడ్ ఎవరికి కనిపించాలి. ఇప్పుడు మీరు చూడండి లోకల్ యాప్ లో మనం యాడ్ ఇస్తున్నాం. అక్కడ ఏమవుతుంది, అందరూ ఎవరైతే లోకల్ యాప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మన అడ్వర్టైజ్మెంట్ చూసి మనకు ఫోన్ చేస్తున్నారు. దాంట్లో చాలా మంది ఫర్ తెలుసన్న వాళ్ళే ఉంటున్నారు, చాలా మందికి ఇంట్రెస్ట్ లేని పర్సన్స్ వస్తున్నారు. అక్కడ ఏమవుతుందంటే మనం పెట్టిన డబ్బులకి అనుకున్న రిజల్ట్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మన యాడ్ అనేది అందరికీ షో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఆ ఒక రోడ్డు మీద ఒక రోడ్డు మీద ఒక బట్టలు పెట్టి ఒక వ్యాపారం చేసే అతను ఒక బట్టలు పెట్టాడు. ఏంటా బట్టలు అంటే లేడీస్ చుడిదార్స్ పెట్టాడు. అర్థమవుతుందండి, లేడీస్ కి చుడిదార్స్ పెట్టాడు. చుడిదార్స్ పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆ చుడిదార్స్ పెట్టింది అందరూ చూస్తారు. అందరూ చూస్తారు, జెంట్స్ చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు, చిన్నవాళ్ళు చేస్తారు, లేడీస్ చూస్తారు, అందరూ చూస్తారు. కానీ అందరూ కూడా వచ్చి కొంటారంటే అందరూ కొనరు. ఎవరు కొంటారంటే ఆ చుడిదార్స్ ఎవరైతే వేసుకుంటారో ఎవరికైతే నచ్చినాయో వాళ్ళే వస్తారు. అలాగా ఇక్కడ కూడా అంతే. మనకి ఏంటంటే మన యాడ్ అనేది అందరికీ కనిపించకూడదు. అర్థమవుతుందండి, ఒక చుడిదార్స్ పెట్టినప్పుడు అందరూ చూసినా అందరూ ఎలా అయితే అవి కొనరో, దానికి కావాల్సిన వాళ్ళు మాత్రం ఎలాగైతే కొంటారో, ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాం, ఒక ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్ చూసుకున్నా, ఫ్రీ ప్రమోషన్ ఇచ్చినా కానీ, లేదంటేనేమో లోకల్ యాప్ లో యాడ్ ఇచ్చినా కానీ, అక్కడ ఏం చేస్తున్నామంటే మన అడ్వర్టైజ్మెంట్ అన్నది అందరికీ షో అవుతుంది. అప్పుడు అక్కడ ఇంట్రెస్ట్ లేని పర్సన్ కూడా వచ్చి మనల్ని కాంటాక్ట్ అవ్వడం వల్ల అతను చివరి వరకు మనతో ట్రావెల్ చేయట్లేదు. ఎందుకంటే అతనికి నీడ్ లేదు, బట్ ఏదో టైం పాస్ కోసం వస్తున్నాడు. బట్ ఇక్కడ అలా కాదండి, మనం పర్టికులర్ గా టార్గెట్ చేయొచ్చు. మన లీడ్ ఎవరికి కనిపించాలి, మన లీడ్ ఎవరు చూడాలి, వాళ్ళకి మాత్రమే మన అడ్వర్టైజ్మెంట్ అనేది షో అవుతుంది. అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లొకేషన్ వచ్చేసి ఇండియా అని ఉంది, ఇండియా తీసేయాలి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, ఎడిట్ ఆప్షన్. ఓకే, ఎడిట్ ఆప్షన్ లో ఇక్కడ ఇండియా ఉంది కదా, ఇండియా తీసేశాను. నేను నా అడ్వర్టైజ్మెంట్ ఎక్కడెక్కడ షో అవ్వాలనుకుంటున్నానంటే ఇక్కడ చూడండి, లొకేషన్ లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్. ఓకే, ఓకే, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా అడ్వర్టైజ్మెంట్ షో అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ఇండియా అని వచ్చిందండి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఓకే, ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ ఇండియా. అంటే మొత్తం మన అడ్వర్టైజ్మెంట్ అనేది ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ తెలంగాణ. తెలంగాణ, ఇదిగోండి తెలంగాణ ఇండియా. తెలంగాణ ఇండియా. లేదు సార్, నాకు పర్టికులర్ గా ఒక ప్లేస్ లోనే మాత్రం కనిపించాలి ఒక అంటే, ఒకసారి మీకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని పెట్టాను. హైదరాబాద్. ఓకే, హైదరాబాద్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ హైదరాబాద్ లో కూడా ఒక ఏరియా ఎన్ని కిలోమీటర్ సరౌండింగ్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఒక కరెంట్ లొకేషన్ లో ఇన్ని కిలోమీటర్స్ వరకు. ఇక్కడ చూడండి, హైదరాబాద్ లో చాలా లొకేషన్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఉంది, అండ్ దీంట్లో చాలా లొకేషన్స్ ఉంటాయి. మన యాడ్ ఎక్కడ వరకు, ఎన్ని కిలోమీటర్స్ వరకు మన అడ్వర్టైజ్మెంట్ కనిపించాలి. ఓకేనా, ఈ విధంగా ఒక 80 కిలోమీటర్స్ అయితే 80 కిలోమీటర్స్ పర్టికులర్ గా, అంటే మీరు ఒక ఏరియా చూస్ చేసుకుని కూడా ఆ ఏరియా మాత్రమే మన అడ్వర్టైజ్మెంట్ కనిపించేలాగా మీరు చేయొచ్చు. బట్ నేనైతే దీన్ని చూస్ చేయట్లేదు, నేను తీసేస్తున్నాను. కంప్లీట్ నేను తెలంగాణ పెడుతున్నా. మనకి ఎక్కువ లీడ్స్ పెరగాలంటే తెలంగాణ. కంప్లీట్ తెలంగాణ. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి నా అడ్వర్టైజ్మెంట్ కనిపించాలి. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. లొకేషన్ లోకి వెళ్ళి మన ఇండియా తీసేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ కింద చూడండి, షో మోర్ ఆప్షన్స్ అని ఉంటే, షో మోర్ ఆప్షన్స్ దీంట్లోకి వెళ్ళి అసలు ఎంతవరకు ఏజ్ కావాలి. 18 ఉందండి మినిమం ఏజ్. నేను 18 కాదు, ఏజ్ పెంచుతా. ఫర్ ఎగ్జాంపుల్ నా నా యాడ్ అన్నది 18 సంవత్సరాల వాళ్ళకి కాదు, అట్లీస్ట్ ఒక 20 సంవత్సరాలు అన్న నిండిన వాళ్ళకి మాత్రమే నా అడ్వర్టైజ్మెంట్ షో అవ్వాలి. అటువంటి వాళ్ళకి మాత్రమే నేను కనిపించేలా పెట్టాను. అండ్ ఇంకా ఇక్కడ చూడండి, ఎక్స్క్లూడ్ దీస్ కస్టమ్ ఆడియన్స్ అంటే ఇక్కడ మనం ఇంకా కస్టమ్ ఆడియన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అంటే మన యాడ్ అనేది పర్టికులర్ గా ఎవరికి టార్గెట్ చేయొచ్చు అంటే ఒక ఎంప్లాయ్మెంట్స్ అంటే ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంగేజ్మెంట్. అంటే మన యాడ్ ఆల్రెడీ వేరే దాంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి కనపడేలా షో చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కస్టమ్ ఆడియన్స్, ఇంకా దీంట్లోకి వచ్చేసి బిజినెస్ పర్సన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, బిజినెస్ పర్సన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ సీకర్స్ లేదు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ జాబ్ కోసం ఎవరైతే సర్చింగ్ లో ఉన్నారో వాళ్ళకి. ఓకే, వాళ్ళకు కూడా నేను కనిపించేలాగా నేను చేశాను. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఎంగేజ్మెంట్. ఓకే, కస్టమ్ ఆడియన్స్ అంటే మన పర్టికులర్ గా కావాల్సిన ఆడియన్స్ కూడా ఇక్కడ మనం టార్గెట్ చేసుకోవచ్చు. మన అడ్వర్టైజ్మెంట్ అనేది ఎవరికి వెళ్ళాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఇది లాంగ్వేజెస్. ఇక్కడ చూడండి, ఆల్ లాంగ్వేజెస్ అన్నది మనకి అన్ని లాంగ్వేజెస్ అక్కర్లే. దీన్ని కూడా మనం ఎడిట్ చేద్దాం. ఎడిట్ లోకి వెళ్ళి ఇక్కడ ఓన్లీ తెలుగు. ఓకే,
ఓన్లీ తెలుగు పీపుల్, ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే మన అడ్వర్టైజ్మెంట్ అనేది షో అవ్వాలి. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనం ఇవి మార్చుతా ఉండి కొద్ది ఇక్కడ రీచ్ అనేది పెరుగుతా తగ్గుతా ఉంటది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇంచుమించుగా మన అడ్వర్టైజ్మెంట్ ఎంత మందికి రీచ్ అవుతుంది అంటే 29,000 నుంచి 84,000 వరకు కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇంకా సార్ నేను ఇంకా టార్గెటింగ్ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా పర్టికులర్ గా ఒక ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే నేను నా యాడ్ షో చేయాలంటే ఇక్కడ చూడండి ఆడియన్స్ సజెషన్ అన్నది కదా, దీంట్లోకి వెళ్ళి ఓకే, ఇంకా ఇక్కడ నుంచి చూడండి మనం ఇక్కడ ఇంకా టార్గెట్ చేయొచ్చు. సపోజ్ ఏజ్ లిమిట్, ఏజ్ లిమిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. లేదు, నా అడ్వర్టైజ్మెంట్ 20 సంవత్సరాల నుంచి ఒక 50 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపించాలి. 50 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపించాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆల్ జెండర్స్, అంటే జెండర్స్ అంటే లేడీస్ అని లేదు, నా అడ్వర్టైజ్మెంట్ ఓన్లీ లేడీస్ కి మాత్రమే కనిపించాలి. లేదు ఓన్లీ మెన్స్ కి మాత్రమే కనిపించాలంటే చూడండి ఇక్కడ మీకు మెన్స్ ఓకే చేశాను. ఒకసారి చూడండి, ఎస్టిమేటెడ్ రీచ్ 29,000 నుంచి 83,000 మంది ఉన్నారు. అదే ఉమెన్స్ ఓకే చేశాను ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి 19,000 నుంచి 56,000 వరకే రీచ్ ఉంది. అర్థమవుతుందండి? మనకు కావాల్సిన పర్సన్ మనం టార్గెట్ చేసుకోవచ్చు. లేడీస్ కావాలంటే లేడీస్ కే మనం షో అవిలా చేయొచ్చు. లేదు జెంట్స్ కావాలంటే జెంట్స్ కి మాత్రమే షో అవిలా చేయొచ్చు. అది కూడా 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వాళ్ళకి మాత్రమే నా యాడ్ కనిపించాలి. లేదు ఇంకా సార్ నేను తగ్గించుకుంటాను, నా యాడ్ ఒక 45 సంవత్సరాల లోపు వాళ్ళకి మాత్రమే కనిపించాలి, 20 నుంచి 45 అంటే మన ఇక్కడ కూడా మన ఏజ్ లిమిట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఐ గో విత్ ఆల్ జెండర్స్. ఓకే, ఆల్ జెండర్స్ ఓకే చేశాను. అండ్ ఫైనల్ గా అండ్ డీటెయిల్ టార్గెటింగ్, ఇంకా మనం డీటెయిల్ గా టార్గెట్ చేయొచ్చు. సార్ ఓకే, 20 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉండాలి అండ్ దీంట్లో ఎవరైతే జాబ్ కోసం ఎంప్లాయీస్ కోసం వాళ్ళు ఉన్నారో, అండ్ ఇంతే కాదు ఇంకా నేను ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ దీనికోసం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి మాత్రం నేను కనిపించేలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్స్ అని సెర్చ్ చేశాను. స్టూడెంట్స్ సంబంధించి చూడండి. ఓకే, ఆ అంటే వాళ్ళు దేన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ఇంట్రెస్ట్, అంటే ఇక్కడ చూడండి మనం ఎవరికి మన యాడ్ అన్నది టార్గెట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ తీసుకుందాం. ఒకవేళ కొంతమంది దీంట్లో బిజినెస్ అండ్ ఇండస్ట్రీ మీద కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, అటువంటి వాళ్ళకి మన యాడ్ షో అవ్విద్ది, సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్, కొంతమంది ఎంటర్టైన్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అటువంటి వాళ్ళకి కనిపించాలా, మనకు అవసరం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్ అలాంటి వాళ్ళకి కూడా కనిపించాలి. ఫిట్నెస్ అండ్ వెల్నెస్ అవసరం లేదు. ఫుడ్ అండ్ డ్రింక్ అవసరం లేదు. హాబీస్ అండ్ యాక్టివిటీస్, షాపింగ్ అండ్ ఫ్యాషన్, అంటే మనం దేనికి సంబంధించి మన అడ్వర్టైజ్మెంట్ అన్నది షో చేస్తున్నాం వాళ్ళకి మాత్రమే అడ్వర్టైజ్మెంట్ అన్నది షో అవుతుంది. అంటే ఇక్కడ చూడండి ఫేస్బుక్ లో చాలా విధాల పర్సన్స్ ఉంటారు. కొంతమంది ఫేస్బుక్ ఎందుకు వాడతారంటే బిజినెస్ పర్పస్ కోసం వాడతారు, అటువంటి వాళ్ళకి షో అవ్వాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదు కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో వీడియో చూడడం కోసం వాడతారు, అటువంటి వాళ్ళకి కూడా షో చేసుకోవచ్చు. లేదు కొంతమంది ఏదైనా ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ గురించి వాడతారు, వాళ్ళకి కూడా షో చేసుకోవచ్చు. లేదు కొంతమంది ఫుడ్ కి సంబంధించిన ఎక్కువ చూస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా షో చేసుకోవచ్చు. అండ్ కొంతమంది హాబీస్ అండ్ యాక్టివిటీస్ ఉంటాయి, అటువంటి వాళ్ళు. లేదు కొంతమంది షాపింగ్, కొంతమంది ఎక్కువ ఫేస్బుక్ లో షాపింగ్ యాడ్స్ చూస్తూ ఉంటారు, ఇటువంటి వాళ్ళు కూడా మన యాడ్ షో అవ్వాలా, అలా మన ఎవరికి కావాలి అలా పర్టికులర్ గా పర్సన్స్ కి మన యాడ్ అనేది మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఓన్లీ బిజినెస్ చేశాను. అండ్ డెమోగ్రాఫిక్స్ లోకి వెళ్ళి చూడండి ఇక్కడ కొంతమంది ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు, అండ్ ఫైనాన్షియల్, లైఫ్ ఈవెంట్స్, పేరెంట్స్, రిలేషన్షిప్, వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ లోకి వెళ్ళి ఓకే, ఓకే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ సంబంధించి ఎవరైతే ఇంట్రెస్ట్ లో ఉన్నారో వాళ్ళకి షో అయ్యేలాగా నేను సెలెక్ట్ చేస్తున్నాను. సపోజ్ చూడండి వర్క్, ఇక్కడ వర్క్ సంబంధించి ఇక్కడ చూడండి చాలా మంది ఉన్నారు, యూత్ వర్కర్స్ అని వీళ్ళకే టార్గెట్ అవ్వాలా. నెక్స్ట్ చూడండి వర్కౌట్ పాయింట్ అని, పోస్టల్ వర్కర్, వర్క్ పాయింట్ ఎంటర్టైన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ వర్క్ మీద నేను క్రియేట్ చేశాను, వీళ్ళకి నా యాడ్ షో అవ్వేలాగా. ఓకే, వెయిట్ అండ్ వెయిట్. ఓకే, ఇక్కడ చూడండి పర్టికులర్ గా ఆడియన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఓకే
అండ్ నెక్స్ట్ మొబైల్ బట్టి కూడా మనం టార్గెట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఆ ఎవరెవరైతే ఫేస్బుక్ ని యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళకి కనిపించేలాగా మొబైల్ ద్వారా ఏ మొబైల్ అంటే చూడండి, ఏ మొబైల్ వాడే వాళ్ళకి మనం రీచ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, కొంతమంది హెచ్టిసి ఆండ్రాయిడ్ వాడుతున్నారు, మోటరాలా ద్వారా వాడుతున్నారు, కొంతమంది శాంసంగ్ ద్వారా వాడుతున్నారు. అలా ఎక్కువ మన యాడ్ అన్నది ఏ మొబైల్లో వాడే వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఎల్జీ మొబైల్ వాడుతున్నారు. ఓకే, ఈ విధంగా మనం చూసుకుంటా పోతే ఎవరెవరికి కూడా మన యాడ్ రన్ అవ్వాలి అన్నది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి. వాళ్ళందరికీ నెక్స్ట్ జియోమి వాడే వాళ్ళకి అలా పర్టికులర్ గా వాళ్ళు వాడి మొబైల్ నుంచి కూడా మనం టార్గెట్ చేయొచ్చు ఆ పర్సన్స్ ని. ఓకేనా, ఎవరెవరు ఎక్కడి నుంచి ఫేస్బుక్ వాచ్ చేస్తున్నారు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మన పీపుల్ టార్గెట్ చేసుకోవాలి. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత సేవ్ ఆడియన్స్. సేవ్ ఆడియన్స్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ చేశాను. అడ్వర్టైజ్మెంట్, అగ్రికల్చర్ ఇండస్ట్రీ అండ్ ఆర్కిటెక్ట్, అవిటేషన్స్, బిజినెస్, కన్స్ట్రక్షన్స్, ఎకానమిక్స్, ఇంజనీరింగ్స్, ఎంటర్ప్రీనర్షిప్స్, హైయర్ ఎడ్యుకేషన్, మేనేజ్మెంట్, వీళ్ళందరికీ కూడా నా అడ్వర్టైజ్మెంట్ అనేది షో అవుతుంది. కనిపిస్తుందండి, వీళ్ళందరికీ కూడా షో అవుతుంది. నేను అన్ని సెలెక్ట్ చేస్తాను. అని చూడండి ఎంత మందికి వెళ్తుందో చూడండి. మనం ఒక యాడ్ అన్నది అనేకమైన పర్పస్ ఉన్న వాళ్ళకి మనం షో చేయొచ్చు. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ సేవ్ ఆడియన్స్. సేవ్ చేయాలి, ఆడియన్స్ సేవ్ చేసుకుందాం. ఆడియన్స్ సేవ్ చేసుకునే విధంగా చూడండి, ఇక్కడ ఆడియన్స్ డీటెయిల్స్, ఆడియన్స్ కంట్రోల్, ఎంప్లాయీస్, జాబ్ అండ్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మినిమం ఏజ్ వచ్చేసి 20 years ఉన్న వాళ్ళకి మాత్రమే కనపడుద్ది. అండ్ తెలుగు వాళ్ళకి మాత్రమే కనపడుద్ది. అండ్ పీపుల్ హూ మ్యాచ్ అంటే ఎవరెవరికి కనపడుద్ది అంటే మన అడ్వర్టైజ్మెంట్ చూడండి, అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కనపడుద్ది, అగ్రికల్చర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కనపడుద్ది, ఆర్కిటెక్చర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనపడుద్ది, అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనపడుద్ది, అండ్ రిటైల్ బ్యాంకింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనపడుద్ది, అండ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్. ఈ విధంగా ఈ ఫీల్డ్స్ లో ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మన యాడ్ అనేది షో అవుతుంది. అంటే పర్టికులర్ గా మనం ఒక పర్సన్ ని మనం టార్గెట్ చేయొచ్చు, వాళ్ళకి మన యాడ్ షో అవ్వేలాగా. ఓకే, మళ్ళీ అదే రకంగా చూడండి, మన యాడ్ ఏ ఏ మొబైల్లో ఎవరెవరు చూస్తున్నారు, ఎవరికి ఎక్కువ రీచ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇదిగోండి, శాంసంగ్ లో వాడే వాళ్ళకి, ఫేస్బుక్ వాడే వాళ్ళకి రీచ్ అవ్వద్ది, అండ్ సోనీ వాడే వాళ్ళకి, ఎల్జీ వాడే వాళ్ళకి, అండ్ మోటరోలా వాడే వాళ్ళకి. అండ్ ఈ విధంగా మనం టార్గెటింగ్ పీపుల్ అన్నది సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా రీచ్ అవ్వద్ది. సేవ్ చేశాను నేను. ఓకేనా, సేవ్. ఓకే, ఇంచుమించు 29,000 నుంచి 83,000 మందికి రీచ్ అవుద్ది మన యాడ్ అన్నది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆడియన్స్ సేవ్ చేసుకున్నా, ఇక్కడ అంతా కనిపిస్తుంది. ఇదిగోండి, మీకు కనిపిస్తుంది కదా. ఓకే, ఓకే. అండ్ ప్లేస్మెంట్స్. ప్లేస్మెంట్స్ అంటే మన అడ్వర్టైజ్మెంట్ ఎక్కడెక్కడ కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఆప్షన్స్ వస్తాయి. సపోజ్ చూడండి, మాన్యువల్ సిస్టమ్ నేను సెలెక్ట్ చేస్తున్నా. అంటే ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ కనిపించాలి. ఓన్లీ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ తీసేసాం అనుకోండి, ఓన్లీ ఫేస్బుక్ లో మాత్రమే మన అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. అర్థమవుతుందా? లేదు ఇన్స్టాగ్రామ్ పెట్టుకుంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మన అడ్వర్టైజ్మెంట్ ఈ విధంగా షో అవుద్ది, మన యాడ్ అన్నది. ఓకే, దీంట్లో కూడా ఎక్కడెక్కడ కనిపించాలి. ఫేస్బుక్ ఫీడ్స్ లో కనిపించాలా, ఇన్స్టాగ్రామ్ ఫీడ్స్ లో కనిపించాలి, అండ్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లో కనిపించాలి, ఫేస్బుక్ వీడియో అంటే వీడియో చూస్తూ ఉంటారు కదా, వీడియో చూసి దాంట్లో కూడా కనిపించాలి, నెక్స్ట్ స్టోరీస్ లో కనిపించాలి, అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కనిపించాలి, ఫేస్బుక్ స్టోరీస్ లో కనిపించాలి, అండ్ ఫేస్బుక్ రీల్స్ లో కనిపించాలి. ఈ విధంగా మనం ఎక్కడెక్కడ కనిపించాలన్నది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. యాప్స్ అండ్ సైట్స్. యాప్స్ అండ్ సైట్స్ అంటే వేరే వేరే యాప్స్ లో కూడా మనకు కనిపించేలా చేసుకోవచ్చు. డీటెయిల్ గా మన యాడ్ ఎక్కడెక్కడ షో అవ్వాలి. ఓకే, మనం చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే, ఓకే. మాన్యువల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్. ఓకే, ఇది మనకి యాడ్ సెట్ లెవెల్లో. ఫస్ట్ క్యాంపెయిన్ లెవెల్లో జస్ట్ క్యాంపెయిన్ నేమ్ ఇచ్చి క్యాంపెయిన్ రన్ చేస్తాం. బట్ యాడ్ సెట్ లెవెల్కి వచ్చేటప్పటికి మాత్రం ఆ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ సెట్ చేసుకుంటాం, ఏజ్ సెట్ చేసుకుంటాం, లాంగ్వేజ్ సెట్ చేసుకుంటాం, అండ్ నెక్స్ట్ దేనికి సంబంధించిన వాళ్ళకి మన యాడ్ అనేది రన్ అవ్వాలన్నది అది కూడా సెట్ చేసుకుంటాం. ఇదంతా కూడా మనకి యాడ్ సెట్ లెవెల్లో ఉంటది. ఓకే, అండ్ మన యాడ్ అనేది సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించాలి, ఫేస్బుక్ రీల్స్ లో కనిపించాలా, స్టోరీస్ లో కనిపించాలా, ఎక్కడెక్కడ కనిపించాలన్నది కూడా మనం ఇక్కడ ఒకసారి యాడ్ అన్నది మనం రన్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ వరకు అందరికీ క్లియర్ గా ఉందండి. ఒకసారి నాకు మెసేజ్ చేయండి. సార్ నాకు క్లియర్ గా ఉంది ఇక్కడ వరకు అన్న వాళ్ళు మెసేజ్ చేయండి ఒకసారి. ఎవ్రీ వన్ మెసేజ్ చేయండి ఒకసారి. ఓకే అండి, ఓకే. ఓకే, క్లియర్ గా ఉంది ఇంతవరకు అందరికీ క్లియర్ గా ఉంది కదా. ఓకే.
టూ లెవెల్స్ అయినాయండి. ఫస్ట్ క్యాంపెయిన్ లెవెల్ అయింది, నెక్స్ట్ యాడ్ సెట్ లెవెల్ అయింది. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి థర్డ్ లెవెల్ యాడ్స్. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇదేమో ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసేమో క్యాంపెయిన్ లెవెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసేమో యాడ్ సెట్ లెవెల్. అండ్ థర్డ్ లెవెల్ వచ్చేసి యాడ్ యాడ్. ఓకే, యాడ్ లో ఏముంటది? యాడ్ లో ఏముంటది అంటే మన కంటెంట్. అసలు మనం అంటే ఇక్కడ చూడండి, మనం పెట్టి క్యాంపెయిన్ ఎవరికి కనిపించదు, అండ్ యాడ్ సెట్ కూడా ఎవరికి కనిపించదు. కానీ బయట ఉన్న పర్సన్ కి ఏది కనిపించదు అంటే, ఈ యాడ్స్ లెవెల్లో మనం ఏదైతే ఇస్తామో ఆ యాడ్స్ లెవెల్లో మనం షో చేసేది మాత్రమే బయట ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. అండ్ యాడ్ నేమ్ అయితే నేను ఏం పెట్టట్లేదు, జస్ట్ అలా వదిలేస్తున్నాను. ఇక్కడ కూడా మనం పేరు పెట్టుకోవచ్చు మనకు తెలవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా సేమ్ పేరు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, లీడ్స్. ఓకే, లీడ్స్. ఓకే, ఇప్పుడు చూడండి. ఇక్కడ ఇక్కడ మీరు ఏంటంటే, ఇక్కడ పేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫేస్బుక్ టర్మ్స్ అండ్ పాలసీస్ అని ఉంటుందండి. అవి మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. పేజ్ నాది సెలెక్ట్ అయ్యే ఉంది. ఓకే, పేజ్ నాది సెలెక్ట్ అయ్యే ఉంది. పేజ్ నాది సెలెక్ట్ అయ్యే ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఏంటంటే మనకి టర్మ్స్ ఆల్ పాలసీస్ ఉంటాయండి. ఆ పాలసీస్ మీరు యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ మీకు పాలసీస్ ఎలా యాక్సెప్ట్ చేయాలో మీకు తెలియకపోతే జస్ట్ మీరు ఇలా గూగుల్లోకి వెళ్ళండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఫేస్బుక్ ప్రైవసీ పాలసీ. ఫేస్బుక్ ప్రైవసీ పాలసీ అని పెట్టి ఇక్కడ చూడండి, మెటా ప్రైవసీ పాలసీ అని ఇలా మీరు సెర్చ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ అకౌంట్ ఏదైతే ఉందో మీ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి. ఓకేనా, మీ అకౌంట్ తో లాగిన్ అవ్వి మీ పేజ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పేజ్ తో వెయిట్ మీకు చూపిస్తాను. ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం. ఇదిగోండి, వ్యూ అవర్ ప్రైవసీ పాలసీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ యాక్సెప్ట్ అని ఉంటుందండి. అది ఇక్కడ నుంచి కన్నా మీరు అక్కడ నుంచి అయితే మీకు బాగా కనిపిస్తుంది. వెయిట్ అండ్ వెయిట్. వెయిట్. ప్రైవసీ పాలసీ. ఇది మీకు ఇక్కడ చూపించట్లేదు నాకు. అది డైరెక్ట్ మీకు ఆప్షన్ అక్కడే వస్తుందండి. ఇక్కడ మీకు ఏంటంటే, ఇక్కడ ఫేస్బుక్ సెలెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి రావట్లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ పేజ్ చేంజ్ చేస్తే అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ప్రైవసీ పాలసీ యాక్సెప్టెన్స్ అని ఉంటుందండి. దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అది ఫేస్బుక్ ప్రైవసీ పాలసీలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి మీరు యాక్సెప్ట్ చేయాలండి. ప్రైవసీ పాలసీస్ ఉంటాయి, యాక్సెప్ట్ చేయాలి. అలా ప్రైవసీ పాలసీస్ మీరు యాక్సెప్ట్ చేస్తే మాత్రమే మీ లీడ్ రన్ అవుద్ది, లేకపోతే మీ యాడ్ పబ్లిష్ అవ్వదు. ఓకే, అది మీరు కొత్తగా ఎవరైతే చేస్తారో అక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది. నేను ఆల్రెడీ పాలసీస్ యాక్సెప్ట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఏం కనపడట్లేదు. ఓకేనా. ఓకే అండి. అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా లింక్ చేసుకోవాలండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా లింక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ నేను నాగేంద్ర మేనేజర్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ చేశాను. ఓకేనా, అక్కడ ఆప్షన్ చూపెడతా. ఒకవేళ మీకు లేకపోతే జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే లాగిన్ అవ్వమంటది. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అవుతే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది కనెక్ట్ అవుద్ది. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫార్మేట్ వచ్చేసి సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో అండ్ కరాజల్.
సింగిల్ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో అంటే ఏంటంటే, వెయిట్ మీకు ఒకసారి చూపిస్తాను. వెయిట్ మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఇది వచ్చేసి ఫేస్బుక్ పేజ్. ఇక్కడ చూడండి, ఇది సింగిల్ ఇమేజ్. అదమంది ఒకే ఒక ఇమేజ్ ఉంది. దీన్ని సింగిల్ ఇమేజ్ అంటారు. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఏదన్నా డ్రెస్సెస్ సంబంధించిన వస్తాయి. ఇది చూడండి, ఇదేం వీడియో కనిపిస్తుందా? వీడియో. ఇందాక మనం చూసిందేమో సింగిల్ ఇమేజ్, ఇదేమో వీడియో. ఓకే. అండ్ మీకు ఇంకా చూపిస్తాను దీంట్లో. ఫేస్బుక్ లో మనకి ఇటువంటివి కనిపిస్తా ఉంటాయి. వెయిట్. అండ్ ఇది కూడా సింగిల్ ఇమేజే. కరైజల్ అంటే ఏంటంటే మనకి వరుసని ఇమేజెస్ ఉంటాయండి, 2-3 ఇమేజెస్ ఉంటాయి. మీరు ఎప్పుడన్నా చూసారు ఏదో ఒక డ్రెస్సెస్ సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ నేను, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డ్రెస్ మెటీరియల్ ఫర్ గర్ల్స్ అని కొట్టాను. వెయిట్, ఇదిగోండి, కనిపిస్తుందా? ఇది ఈ నియోవర్ అన్న వాళ్ళు ఈ యాడ్ ప్రమోట్ చేశారు. ఇక్కడ చూడండి, ఒకటి కాదు చాలా ఇమేజెస్ ఉన్నాయి. కనిపించిందా? చాలా ఇమేజెస్ ఉన్నాయి. దీన్ని ఏమంటామంటే కరాజల్ అంటాం. ఓకే. సపోజ్ చూడండి, ఇక్కడ ఏదో ఫైనాన్షియల్ డ్రెస్ ఫర్ గర్ల్స్ అని ఉంది. నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇది కాదు, వెయిట్. అంటే మీకు కరాజల్ గురించి తెలవడం కోసం. సింగిల్ ఇమేజ్ అంటే ఒకటే ఇమేజ్ ఉంటుందండి. కరాజల్ అంటే ఇక్కడ ఇలా 2-3 ఇమేజెస్ ఉంటాయి, పక్క పక్కన మనం జరుపుతూ ఉంటాయి. దీన్ని కరాజల్ అంటాం. ఓకేనా? అర్థమైంది క్లియర్ గా? సింగిల్ ఇమేజ్ అంటేనేమో ఒకటే ఇమేజ్ ఉంటుంది. వీడియో అంటేమో మనం ఏదైతే పబ్లిష్ చేస్తాం వీడియో. అండ్ కరాజల్ అంటేనేమో 3-4 ఇమేజెస్ పెడితే కరాజల్ అంటాం. ఓకే. యాడ్ ప్రివ్యూ ఆన్ లో ఉంచుతున్నాను. ఓకే. ఇప్పుడు నేను ఐ గో విత్ వీడియో. మెయిన్ మనకి మంచి రిజల్ట్ రావాలి, ఎక్కువ మంది మనకి లీడ్స్ రావాలంటే మనం వీడియో ద్వారా వెళ్తే మంచి మెయిన్ మనకి కనిపించాలి. అవతల పర్సన్ కి మనకు కనిపించడం వల్ల వాళ్ళు త్వరగా ట్రస్ట్ చేసి మనకు కాల్స్ వస్తాయి. ఇప్పుడు నేను అదే చేశాను. నేను రన్ చేసిన లీడ్స్ ఏవైతున్నాయో దాంట్లో నేను డైరెక్ట్ నేనే కనిపించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యాడ్ మీడియా అని ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో సెలెక్ట్ చేసుకుని పైకి స్క్రోల్ చేసి యాడ్ మీడియా అని ఉంది కదా. ఇక్కడ మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేయాలనుకుంటామో ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ మీడియా చేశాను. ఇదిగోండి, యాడ్ వీడియో. ఇమేజా వీడియోనా? ఇమేజ్ అంటే సింగిల్ పిక్. లేదు, నేను వీడియో పెడుతున్నాను, యాడ్ వీడియో. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. ఇక్కడ నా వీడియో ఉంది. ఇదిగోండి నా వీడియో. డన్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను ఇక్కడికి. ఒకవేళ మీకు తెలియకపోతే మొబైల్ అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు వచ్చేసిద్ది. ఇదిగోండి, అసలు మనకి ఎలా కనిపిస్తుంది? ఇది ప్రివ్యూ అండి, ప్రివ్యూ. ఇదిగోండి, ఇది నాగేంద్ర FLP. నా పేజ్ ఇదిగోండి, స్పాన్సర్డ్ అని ఇలా ఉంటుంది. సేమ్ నా యాడ్ ఇలా నా అడ్వర్టైజ్మెంట్ షో అవిద్ది. కింద నా నెంబర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, కాల్ నౌ అని బటన్ కనపడుద్ది. జస్ట్ ఈ కాల్ నౌ బటన్ మీద వాళ్ళు క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా వాళ్ళు నా ఫోన్ కి వచ్చేసిద్ది కాలు. ఓకే. ఈ విధంగా ఈ విధంగా మనకి చూడండి ఎక్కడెక్కడ ఏ విధంగా కనిపిస్తుంది. ఇది వచ్చేసిన ఫేస్బుక్ ఫీడ్స్. ఇది కూడా ఇంకోండి కాల్ నౌ. ఇదేమో ఇన్స్టాగ్రామ్ ఫీడ్స్, లేదా ఫేస్బుక్ వీడియో ఇది ఎక్కడ కనిపిస్తుంది. అండ్ ఇదేమో స్టోరీస్ లో ఈ విధంగా కనిపిస్తుంది. ఇదిగోండి రీల్స్ లో ఈ విధంగా కనిపిస్తుంది. కాల్ లో ఆప్షన్ వస్తుంది. ఓకే. ఒకసారి చూడండి, వీడియో చూడండి మీకు నేను ఎలా చేశానో. రైట్ అండి, మీకు వీడియో ఆడియో వచ్చేలాగా నేను పెడతాను. ఆల్రెడీ వీడియో మీ అందరికీ తెలిసింది అనుకుంటున్నా. ఓకే. ఈ విధంగా మీరు కూడా మాక్సిమం వీడియో క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అలా అయితే ఎక్కువ కాంటాక్ట్స్ వస్తాయి. హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ నాగేంద్ర. నేను ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో ఒక మేనేజర్ పొజిషన్ లో ఉన్నాను. ప్రజెంట్ నేను నా మొబైల్ ఏదైతే ఉందో నా మొబైల్ యూజ్ చేసుకుంటే ఎవ్రీ మంత్ 1 lakh అబౌవ్ ఇన్కమ్ నేను ఎర్న్ చేస్తున్నాను ఈ కంపెనీ ద్వారా. కాబట్టి ఈ రోజు ఏంటంటే నేను మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ తో వచ్చాను. ఏంటా గుడ్ న్యూస్ అంటే, ఓకే, మీరు కూడా ఒకవేళ ఖాళీగా ఉండి మీరు కూడా మంచి ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటే మీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలండి. మీరు కూడా నాకులాగా ఇంట్లో కూర్చుని వర్క్ చేసుకుంటా మీరు మంచిగా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఓకే. దీనికి మీరు 10th అండ్ అబోవ్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోయేది. ఓకే. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ఒకసారి బయోలో ఉన్న నా నెంబర్ ఏదైతే ఉందో నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీకు డీటెయిల్స్ అన్నవి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఓకే. దీనికి మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే సరిపోయేది. 10th అండ్ అబోవ్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోయేది. ఓకే. ఓకే. ఈ హాయ్ హలో విధంగా ఎవ్రీవన్. వీడియో అనేది ఈ విధంగా కనిపిస్తుంది. మనం టైటిల్ పెట్టుకుందాం.
ఓకే, ప్రైమరీ టెక్స్ట్ ఒకటి పెట్టుకుందాం. అండ్ హెడ్ లైన్ ఏంటంటే సపోజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెడదాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టాం. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక్కడ చూడండి కింద వర్క్ ఫ్రమ్ హోమ్ అని కనిపిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అని కనిపిస్తుంది. లేదు, కాల్ డిస్క్రిప్షన్. సేవ్ టైం బై వర్కింగ్ ఫ్రమ్ హోమ్. చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టి కాల్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. చూడండి ఇక్కడ నేను ఏదైతే ఇచ్చానో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టాను. సేవ్ టైం బై వర్క్ ఫ్రమ్ హోమ్, లేదంటే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఇక్కడ మనం ఏదైతే ఇస్తామో అక్కడ యాడ్ లో కనిపిస్తుంది. ఇదిగోండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, సేవ్ టైం బై వర్క్ ఫ్రమ్ హోమ్, వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఇదిగోండి సేవ్ టైం బై వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఈ విధంగా అక్కడ డిస్క్రిప్షన్ లో కనిపిస్తుంది. ఓకే, అండ్ డెస్టినేషన్ ఏంటి? డెస్టినేషన్ అంటే కాల్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నా నెంబర్ ఉంది. ఇప్పుడు నా నెంబర్ తీసేస్తాను. ఇక్కడ నేను ఎవరికి సపోజ్ ఇప్పుడు ఇలా నేను ఇదే చెప్తున్నాను. ఒకవేళ ఇక్కడ మీకు నేను యాడ్ రన్ చేయాలంటే మీ నెంబర్ పెడతాను. ఇప్పుడు ఆల్రెడీ అనుష మేడం నేను లీడ్స్ రన్ చేశాను. ఆవిడకి కాల్స్ ఎలాగ వెళ్తున్నాయి? నా పేజ్ నుంచి నేను ఆవిడ నెంబర్ పెట్టి పోస్టింగ్ ఇచ్చాను. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గౌతమి గారికి నేను రన్ చేస్తున్నాను. 8499090173. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఎంటర్ చేశాను. ఓకే, నెంబర్ ఎంటర్ చేశాను. ఈ విధంగా చూడండి ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ నెంబర్ మారిపోయింది. చూడండి నెంబర్ మారిపోయింది. అండ్ ఇక్కడ మనం లింక్ కూడా ఇచ్చుకోవచ్చు. లింక్ వచ్చేసి మనం వాట్సాప్ లింక్ ఇద్దాం. సార్ చూడండి వాట్సాప్ లింక్ ఇద్దాం. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా వాట్సాప్ లింక్. నేను వాట్సాప్ లింక్ క్రియేట్ చేస్తున్నాను. ఫోర్ డబల్ నైన్ జీరో 8499090173. ఓకే, వర్కింగ్ లో ఉంది కదండి నెంబర్. ఇది వర్కింగ్ లో ఉందా? మెసేజ్ చేయండి ఒకసారి. వర్కింగ్ లో ఉందా? నెంబర్ వర్క్ చేస్తుందా? ఇది ఒకసారి మెసేజ్ చేయండి నాకు. ఓకే, ఓకే, వెయిట్ అండి, వెయిట్. మేడం, మేడం. ఓకే, కంప్లీట్ చేసేద్దామండి. అండ్ కస్టమ్ మెసేజ్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఓకే, జస్ట్ జనరేట్ మై వాట్సాప్ లింక్ అండ్ కాపీ లింక్. ఓకే, లింక్ కాపీ చేసుకున్నాను. ఓకే, ఓకే, ఓకే. ఇక్కడ చూడండి మన లింక్ ఏదైతే ఉంది ఇప్పుడు వాట్సాప్ లింక్ ఇక్కడ నేను లింక్ పేస్ట్ చేశాను. ఓకే, లింక్ కూడా ఇచ్చేసాను. ఓకే, ఫైనల్ అయిపోయిందండి. మన యాడ్ రెడీ అయిపోయింది. చూడండి ఫోన్ నెంబర్ ఇచ్చాను అండ్ లింక్ ఇచ్చేసాను. ఓకే, అండ్ ఫైనల్ గా పబ్లిష్ పబ్లిష్ చేయగానే పబ్లిష్ అయిపోయింది. పబ్లిష్ పబ్లిషింగ్ 1 of 3 అంటే క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్. ఓకేనా? పబ్లిష్. ఓకే, వ్యూ డీటెయిల్స్ చూడొచ్చండి. ఇక్కడ రివ్యూ డ్రాఫ్ట్ ఐటమ్స్. ఇక్కడ చూడండి మన యాడ్. ఇప్పుడు చూడండి క్యాంపెయిన్ ఇదిగోండి గౌతమి నెంబర్ లీడ్స్ కంప్లీట్. చూడండి చూసా కంప్లీట్ అయిపోయింది. యాడ్ పబ్లిష్ అయిపోయింది. ఇది మనం చూసుకోవచ్చు. ఇదిగోండి ప్రాసెసింగ్ లో ఉంది. పైన పైన చూసారు కనిపిస్తుంది ఇక్కడ ప్రాసెసింగ్. ఓకే, ఇది కంప్లీట్ గా మనం యాడ్స్ రన్ చేసే విధానం. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్రాసెసింగ్. రివ్యూ ఉంటది, కొంచెం టైం పడుతుందండి. ఇది రివ్యూకి వెళ్ళి అప్డేట్ అయిన తర్వాత అప్పుడు అది యాక్సెప్ట్ అవుద్ది. ఓకే, రైట్ అండ్ వెయిట్.
ఇక్కడ మనం దీన్ని వెళ్ళి చూసుకోవచ్చు, కాదు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి ఏది ఎలా ఉంది ఏంటి అన్ని ఓకేనా ఇలా సెట్ చేసుకొని చూసుకోవచ్చు మనం. ఓకే, ఈ విధంగా ఇదండి. ఈ విధంగా మనం యాడ్స్ రన్ చేస్తే ఆ తర్వాత యాడ్ అన్నది యాడ్ అవుద్ది. కొంచెం టైం పడుద్ది. ఇది రివ్యూకి వెళ్తుందండి. రివ్యూకి వెళ్ళి ఆ తర్వాత మనకి ఇక్కడ ఎంతమందికి రీచ్ అవుతుంది ఏంటి ఎన్ని కాల్స్ వచ్చినాయి మొత్తం అంతా కూడా డైరెక్ట్ ఆవిడకే కాల్స్ వెళ్ళిపోద్ది. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు యాడ్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు అవ్వకపోయినా కానీ నేను మీ అందరికీ కూడా నేను యాడ్స్ రన్ చేస్తాను. నా ఫేస్బుక్ పేజ్ నుంచి ప్రతి ఒక్కరు మీ నెంబర్ పెట్టి ఇప్పుడు మేడంకి ఎలా అయితే నేను యాడ్ రన్ చేశానో అలాగే నేను మీకు యాడ్స్ రన్ చేస్తా. ఓకే, ఇంతవరకు అందరికీ క్లియర్ గా ఉందా? ఒకసారి మెసేజ్ చేయండి. ఒకసారి అందరికీ క్లియర్ గా ఉందా? అందరికీ క్లియర్ గా ఉందా? అంటే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకుండా మీకు ఏం రాదు. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, చాలా ఎక్స్ట్రాడనరీ రిజల్ట్ వస్తుందండి. చేయగలిగిన వాళ్ళు చేయండి. అండ్ ఇక్కడ నుంచి మీకు లీడ్స్ లేవు సార్ నాకు కాంట్రాక్ట్స్ లేవు అన్న ప్రాబ్లం మనకు ఉండదండి. నేనే మీ అందరికీ మీరు కష్టపడండి, వర్క్ చేయండి. నేను మీ అందరికీ 100% సపోర్ట్ చేసి నేను మీకు యాడ్స్ వచ్చే విధంగా నేను చేస్తాను. ఓకే, అండ్ మాక్సిమం మీరు కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేయండి ఓన్ గా. మీరు కూడా వీడియో క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఓన్ గా వీడియో చేస్తే రిజల్ట్ ఎక్కువ వస్తుందండి మనకి, ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఓకే, అండ్ ఒకసారి అండి వెయిట్. ఓకే, వెయిట్ వెయిట్ వెయిట్. సేమ్ ఇక్కడ మనకి దీంట్లో కూడా సేమ్ మెటాడ్స్ చూపించాను కదండి. మెటాడ్స్, ఇదిగోండి మెటాడ్స్. ఇక్కడ చూడ కనిపిస్తుంది చూడండి. యాక్టివ్ లో ఉంది మేడం యాడ్. ఇంకా గౌతమి గారి యాడ్ అయితే ఇంకా కనిపించట్లేదు ఆవిడది, ఎందుకంటే ఇప్పుడే చేసాం కదా. వస్తుందండి, అప్డేట్ అవుతుంది. ఇదిగోండి కనిపిస్తుందా? ఇన్ రివ్యూలో ఉంది యాడ్. ఆ రివ్యూ ఓకే అయిన తర్వాత ఆవిడ కూడా కాల్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చూడండి మేడంకి రూ. 105 స్పెండ్ చేసాం, 28 కాల్స్ వచ్చినాయండి. ఇందాక మనం ఎన్ని కాల్స్ మీటింగ్ స్టార్ట్ చేసేటప్పటికి ఎన్ని కాల్స్ అనుకున్నాం మనం? 17 కాల్స్ అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎన్ని కాల్స్ ఉన్నాయి? 28 కాల్స్ వచ్చినాయండి. అంటే చూడండి ఎంత స్పీడ్ గా రన్ అవుతుందో. ఓకేనా, ఈ విధంగా అండి. అంటే ఇక్కడ నుంచి కూడా సేమ్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ పైన సెట్ చేస్తే ఇక్కడ బిల్లింగ్ అండ్ పేమెంట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఫస్ట్ మనీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి సేమ్ క్రియేట్ పైన ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సేమ్ ఇందాక నేను చెప్పినట్టుగానే లీడ్ సెలెక్ట్ చేసుకుంటాం. సేమ్ ఇందాక నేను సిస్టమ్ లో ఎలాగైతే చేశానో ల్యాప్టాప్ లో ఇక్కడ కూడా అంతే. ఇదిగోండి క్యాంపెయిన్ నేమ్, ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ ఇచ్చేసుకుంటాం. నేమ్ ఇచ్చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తాం. నెక్స్ట్, ఓకేనా. నెక్స్ట్ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. యాడ్ సెట్ నేమ్ ఇచ్చుకున్నాం. కన్వర్షన్ ఏం కావాలి? మెసేజ్ కావాలా, కాల్స్ కావాలా? ఓకే, ఈ విధంగా మనం చేసుకున్నాం. నెక్స్ట్ ఫేస్బుక్ పేజ్ ఇచ్చుకున్నాం. ఓకే, అండ్ ఆడియన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పాను కదా ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవాలో. ఇండియా తీసేసి ఆంధ్ర తెలంగాణ అండ్ ఏజ్ ఎంత చేసుకోవాలి అండ్ ఏ ఏ పీపుల్ వాళ్ళకి టార్గెట్ అవ్వాలి, ఇదంతా కూడా ఇక్కడ ఆడియన్స్ లో ఉంటది. ఓకేనా. నెక్స్ట్ చూడండి ప్లేస్మెంట్స్ అంటే నేను చెప్పాను కదా ఇందాక చాలా మంది ఫోన్ లో వాడేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎంప్లాయీస్, నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ సంబంధించిన వాళ్ళు ఇలా టార్గెట్ చేశాను కదా. ఇక్కడ దీంట్లోకి వెళ్ళి మాన్యువల్ దాంట్లోకి వెళ్ళి ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, ఇది టార్గెటింగ్ పీపుల్. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి యాడ్ క్రియేటివిటీ. ఆల్రెడీ ఇక్కడ యాడ్ చూడండి, యాడ్ క్రియేటివిటీ. ఇక్కడ యాడ్ ఇచ్చుకోవాలి. అంటే మన యాడ్ ఏదైతే ఉందో అది ఇచ్చుకొని రివ్యూ మీద క్లిక్ చేస్తే యాడ్ పోస్ట్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ ట్రై చేయండి. మీరు ఫోన్ ద్వారా కూడా ట్రై చేయొచ్చు. ఈ విధంగా మనం యాడ్స్ రన్ చేయాలి. ఆల్రెడీ ఓకే, యాడ్స్ ఓకే, నేను ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి చేశాను, బ్యాక్ వచ్చేసాను కదా. ఓకే, ఈ విధంగా మనం యాడ్స్ అన్నది మనం చెయ్యాలి. ఓకేనా, ఈ విధంగా మనం యాడ్స్ అన్నది చెయ్యాలి. ఓకేనా, అందరికీ అర్థమైందండి? క్లియర్ గా అర్థమైందా? ఫైనల్ గా ఒకసారి నాకు మెసేజ్ చేయండి. మీటింగ్ ఎండ్ చేస్తాను. ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మోర్ ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేస్తా నాకు ఇది నేర్చుకోవడానికి, నేను ఇది మీకు చెప్పడానికి నాకు ఇంచుమించు ఒక 6 మంత్స్ టైం పట్టిందండి. నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. నేను నేర్చుకుని నేను ఓన్ గా యాడ్స్ రన్ చేసి నా టీం వాళ్ళందరికీ కాల్స్ వచ్చేలా చేయాలి, అందరికీ కాల్స్ రావాలి. నేను ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేయగా ఇప్పుడు నాకు అది పర్ఫెక్ట్ అయిందండి. ఓకే, కాబట్టి మీ వల్ల కూడా అవుతుంది, 100% అవుతుంది. ఓకే అండి, ఎవ్వరూ కూడా విడిచిపెట్టకండి, ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండి. నేను మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా కానీ నాకు కాల్ చేయండి. ఓకే.